నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. పిల్లలకైనా పెద్దలకైనా చక్కగా వెరైటీగా స్నాక్స్ చేయాలనిపిస్తే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సులువుగా ఈ పొటాటో స్నాక్స్ అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పైన క్రంచీగా, లోపల స్మూత్గా, సింపుల్గా అయిపోయే ఒక 10 మినిట్స్ రెసిపీ అండి. చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగానే 3 బంగాళదుంపల్ని ఉడకపెట్టుకున్నానండి. ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఈ విధంగా తురుముకుంటున్నాను. ఇలాగా మొత్తాన్ని అంతటిని తురుముకున్న తర్వాత ఎక్కడ దుంప ముక్క అనేది ఉండకుండా బాగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోని 1 స్పూను మిక్స్డ్ హెర్బ్స్, కొంచెమంత పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అట్లాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడరు, ఒక 3 స్పూన్లు తెల్ల నువ్వులండి. మీరు కావాలంటే నల్ల నువ్వులు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, వాము కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత 1 స్పూన్ కారం మాత్రమే వేస్తున్నానండి, ఎక్కువ స్పైసీగా లేకుండా. కొంచెం అంతా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఫస్ట్ దీన్ని అంతటిని బాగా కలిపేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బంగాళదుంపలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్లు వరిపిండి వేసుకుంటున్నానండి. ఈ వరిపిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, మైదా వేసుకోవచ్చు, గోధుమ పిండి వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు అండి. నేనంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత చేతితోటి చిన్న ఉండలా చేసుకోండి. మన చపాతీ ఉండ ఏ విధంగా చేసుకుంటున్నామో అలా చేసేసుకోండి చేతితోటి. ఫ్లోర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, లేదంటే పిండిని కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఈ విధంగా మనం జంతికలకి ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో అలా పొడుగ్గా చేసుకొని ఇలాగా క్రాస్ లాగా అంటే చైన్ మోడల్లో చేసుకోండి. ఇలా కొంచెం వెరైటీగా చేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా షేప్స్ చూసి, అందుకోసం అని చెప్పేసి ఇలా తయారు చేశాను అనమాట. చాలా బాగుంటాయి. నేను వరిపిండి ఎందుకు వేసానంటే కొంచెం పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా వస్తాయని వేసాను. తిన్నప్పుడు క్రంచీగా భలే బాగుంటాయి. అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్లో ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకుంటే చాలా సేపటి వరకు ఏగవు. హై ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయి అన్ని వేసేసుకొని ఇవి వాటంతా అవి పైకి వచ్చేసిన తర్వాత ఇంకా మనం గరిటతో ప్రెస్ చేస్తుంటే మనకి స్మూత్గానే తెలుస్తుందండి. ఎప్పుడైతే మనం గరిటతో ప్రెస్ చేస్తున్నప్పుడు కొంచెం హార్డ్గా అనిపించిందో అప్పుడు రివర్స్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి పొటాటో స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని వేడివేడిగా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. మైనీస్తో కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఇంట్లో కూడా చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ నైబర్స్ కూడా షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.